మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ లాక్డౌన్ పీరియడ్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారా? ఈ లాక్డౌన్ పీరియడ్ పూర్తిగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైనది. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని మన కోసమే కాదు, ఎంతమంది అయితే ఈ కరోనా వ్యాధి వల్ల బాధపడుతున్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. మనం ఇంతవరకు సజీవంగా ఉన్నాము అంటే కారణం ఆయన్ని మనం హత్తుకొని ఉన్నాం కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మాకు ఎటువంటి వ్యాధి బాధ లేకుండా కాచి కాపాడి మీ కృపలో భద్రపరుస్తున్నారు కాబట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభువా వ్యాధి బారిన పడి క్వారంటైన్స్లో ఉంటున్నారో, హాస్పిటల్స్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారిని ప్రభువా మీరు దర్శించి వారిని క్షమించి పాజిటివ్ కేసులన్నింటినీ కూడా ప్రభువా నెగిటివ్ చేసి మరణం నుంచి వారిని తప్పించి తిరిగి సజీవంగా క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి, వాళ్ళ కుటుంబీకులకు సంతోషం కలగజేయడానికి మీ యొక్క మహాకృపను తోడుగా ఉంచమని కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా అందరి కొన్ని ఆత్మీయ సంగతులు మేము తెలుసుకుని వాటి ప్రకారంగా మేము జీవించి మేము ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక సందర్భంలో యేసుప్రభు పలికినటువంటి మాట, ఒక ధనవంతుడైనటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలి అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చాలా సంతోషించి అన్నాడు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొరుగువారిది ఏది ఆశించొద్దు, దొంగ సాక్ష్యం చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని అతనికి చెప్పినప్పుడు అతను అన్నాడు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాను అన్నప్పుడు యేసు ప్రభు అది విని అతని జీవితాన్ని ఇంకా ఆత్మలో పరిశీలన చేసి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ కలిగినదంతా కూడా నువ్వు అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు. యేసుక్రీస్తు ప్రభు అతనితో చెప్పినటువంటి మాట. యేసుప్రభు అంటున్నాడు, నీకు నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే పాపాలని క్షమించే అధికారం కలిగినటువంటి వాడని, ఆయన ద్వారా స్వస్థత, ఆయన ద్వారా విమోచన అని చాలామందికి తెలుసు. కానీ తమ జీవితంలో కొన్ని ఆటంకాలు, అవరోధాలు సృష్టించుకుని
యేసు ప్రభు ఉచితంగా ఇచ్చేటటువంటి రక్షణను పొందుకోలేకపోతున్నారు. రకరకాలైన కారణాలు కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ ధనవంతుడి ఉద్దేశం మంచిదే, రక్షణ పొందాలి, నిత్యజీవం పొందాలి, ఉద్దేశం మంచిదే. కానీ అతనికి ఉద్దేశాన్ని నెరవేర్చకుండా అతనికి ఆటంకంగా ఉన్నది ఏమిటంటే డబ్బు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని వాక్యంలో రాయబడి ఉంది. మరో చోట తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడని కూడా రాయబడి ఉంది. అంటే రక్షణ పొందకుండా ఉండడానికి ఇతనికి ఉన్నటువంటి ఆటంకం ఏంటంటే డబ్బు. ఈ రోజుల్లో చాలామంది ధన వ్యామోహంలో పడి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. డబ్బే తమ జీవిత పరమావధిగా భావిస్తూ పైసామే పరమాత్మ హై అని చెప్పి భావిస్తూ డబ్బు డబ్బు తెల్లారు లేస్తే చాలు వాళ్ళ గుండె లబ్బు డబ్బని కాకుండా డబ్బు డబ్బని పలుకుతూ ఉంది. ప్రతి దానికి కూడా డబ్బుతో ముడిపెడుతూ ఉంటారు. డబ్బుతో ప్రేమను కొనలేము, డబ్బుతో ఆప్యాయతను అనురాగాన్ని మనం కొనలేము, డబ్బుతో పరలోకాన్ని కొనలేము, డబ్బుతో స్వర్గాన్ని మనం చేరుకోలేము. ఆ మాటకు వస్తే డబ్బుతో మనం మరణాన్ని కూడా ఆపలేం కదా. ఈ రోజుల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప ధనవంతులు, అధికారులు, రాజ్యాలు ఏలేవాళ్ళు సైతం కూడా ఈ కరోనా వ్యాధి బారిన పడి చనిపోతున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడగలుగుతుందా? లేదు కదా. అలాగున ఈ రోజున చాలామంది యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటున్నారు. కారణం ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుంటే అన్యపు సొమ్ముని సంపాదించలేమేమో, యేసుప్రభుని నమ్ముకుంటే రావాల్సినటువంటి లాభం రాకుండా నష్టం వస్తుందేమో, అక్రమంగా డబ్బులు సంపాదించలేమేమో అని రకరకాలైన ఆటంకాలు తమ యొక్క హృదయాల్లో పెట్టుకుని రక్షణకు దూరం అవుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సైతాను ఇటువంటి చిన్న చిన్న ఆటంకాలు మనసులో సృష్టించి రక్షణ అనేటువంటి పెద్ద ఆశీర్వాదం పొందకుండా అది మనల్ని మింగుతూ ఉంది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఒకవేళ రక్షణ పొందకుండా మీ డబ్బే గనక మీకు ఆటంకంగా ఉన్నట్లయితే దాని మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని పోగొట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకొనిరి అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే వ్యాపారం చేయలేవేమో, యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగాలు చేయలేవేమో అని రకరకాలైనటువంటి అనుమానాలతో, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అందులో వాస్తవం ఏమీ లేదు. యేసుప్రభుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మ అనే సంచకరువు నీకు అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మే నిన్ను ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ విజయవంతంగా నడిపించగలడు. ఈ సత్యాన్ని గ్రహించి ధనం మీద ఉన్న ఆపేక్షను తీసివేసుకుని యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి నేను ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రభు అంటున్నాడు, ఆస్తి గలవారు పరలోకాన్ని సంపాదించుకోవడం దుర్లభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. దానికంటే సూదిబెజ్జంలో ఒంటె దూరడం సులభం అని అన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరా? వాస్తవం అది కాదు.
ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీ డబ్బే, నీ ధనమే ఒకవేళ ఆటంకంగా ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోమని, దాన్ని తీసివేసుకోమని ప్రభువు మనకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బు ఉండడం, డబ్బు సంపాదించడం తప్పేమీ కాదు, కానీ దాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యాన్ని చెప్తున్నట్టు నేను కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో పడేటువంటి అవకాశం నాకు చాలా ఉంది. కానీ క్రీస్తు అనుగ్రహించినటువంటి కృప ద్వారా, ఆయన నాకు ఇచ్చినటువంటి మార్పు ద్వారా వాటన్నింటినీ కూడా జయించుకుంటూ ముందుకు కొనసాగిపోతున్నాను. ఈ సమయంలో ఒకవేళ డబ్బే గనక నువ్వు రక్షణ పొందకుండా నీకు ఆటంకంగా ఉన్నట్లయితే దాన్ని వదులుకొని క్రీస్తు అనుగ్రహించు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నికోదేము అనేటటువంటి ఒక బోధకుడి దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాటలు, ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించిన అనుభవం కలిగినటువంటి వాడు నిత్య జీవానికి వారసుడు. ఆ కొత్త జన్మ అనుభవం అంటే ఏమిటో ఈ నికోదేముకి అర్థం కాలేదు. కనుక అంటున్నాడు, మళ్ళా నేను తల్లి గర్భంలో ప్రవేశించి తిరిగి జన్మించాలా, ఇది సాధ్యమే పనా అని చెప్పి ఫిజికల్గా, భౌతికంగా ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు శరీర సంబంధమైనటువంటి జన్మను గురించి చెప్పడం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి జన్మను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అనగా మన యొక్క ఆత్మ పాపముల విషయంలో చనిపోయి తిరిగి పరిశుద్ధతలో నూతన జన్మ అనుభవం కలిగి ఉండాలి. ఆ మాట అర్థం కాలేదు నికోదేముకి. కాబట్టి అతడు అనుసరించేటటువంటి ఆ మతం, ఆ ఆచారాలు, ఆ కట్టుబాట్లు అవే శాశ్వతమని చెప్పి రక్షణను తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చాలామందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా పాప క్షమాపణ, కొత్త జీవితం, ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతారు, ఆయన మరణాన్ని నమ్ముతారు, అన్నీ నమ్ముతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, బాప్తిసం తీసుకోండి అని అంటే మాత్రం దానికి దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా సైతాను వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ కులాన్ని అడ్డం చూపిస్తుంది, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ కట్టుబాట్లని అడ్డం చూపిస్తూ ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువులోకి మేము వచ్చినట్లయితే, ఆయన మేము అంగీకరించినట్లయితే మా పిల్లల వివాహాలు ఏ విధంగా జరుగుతాయి, మా బంధువులు మమ్మల్ని వెలివేస్తారేమో, మాకు రావాల్సినవి మాకు రావేమో, ఇది విదేశీ మతం, ఇది నిమ్న జాతుల మతం అని రకరకాలైనటువంటి అపోహలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా సైతాను వాళ్ళ హృదయాల్లో కల్పిస్తున్నటువంటి కొన్ని అపోహలు మాత్రమే. ఇలాంటి అపోహలు, ఇలాంటి ఆటంకాలు పెట్టుకొని, చిన్న చిన్న ఆటంకాలు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణ, మహారక్షణ, చెప్పనసక్యం కానీ మహిమాయుక్తమైనటువంటి ఆ రక్షణను తృణీకరిస్తున్నారు. వాస్తవానికి క్రైస్తవ్యం మతం కాదు సుమా, ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం అనేది ఇది గొప్ప ఆధ్యాత్మిక విప్లవం. ఇది మనస్సులో జరుగుతోంది.
నేనైనా మరి ఎవరైనా సరే మీ మనస్సుల్ని మార్చుకోండి అని చెప్తున్నామే కానీ మీ మతాన్ని మార్చుకోండి అని మేమేం చెప్పటం లేదు. ఈ వాక్యాన్ని చెప్తున్నటువంటి నేను కూడా నా మతాన్ని మార్చుకోలే, నా కులాన్ని మార్చుకోలే, నా గోత్రాన్ని మార్చుకోలేదు. నేను ఎలాగున్నానో, నేను ఎలా పుట్టానో నేను అలాగే ఉన్నాను. నా రికార్డ్స్లో అలాగే ఉంది. నా పిల్లలకు కూడా అలాగే ఉంది. యేసుప్రభుని నమ్ముకుంటే రిజర్వేషన్స్ వస్తాయి, రకరకాలైనటువంటి లాభాలు వస్తాయి అనేది లేదు. నువ్వు ఎంత గింజుకున్నా ఎంతలా అన్నా మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్ అనేది రానే రాదు. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను యేసుప్రభుని అంగీకరించాను. నా పిల్లలకి రాదు రిజర్వేషన్, నా పిల్లల తరాలకి రాదు రిజర్వేషన్ కోసం ఇంకా రకరకాలైనటువంటి ప్రలోభాలకి మేము గురయ్యి యేసుప్రభుని నమ్ముకోలేదు. యేసుక్రీస్తు ప్రభువులో రక్షకుని మేము చూసాం. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి ఆ మార్పుని మేము గమనించాం. మార్పు చెందాం, మనస్సు మారింది, నూతన జన్మానుభవం వచ్చింది. అందుకని యేసు ప్రభువుని మేము నమ్మాం, సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మేము సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెవరైనా సరే మీ మనస్సు మార్చుకుని యేసు ప్రభు వైపు తిరగండి. అప్పుడు మీకు కొత్త జీవితం ఆ యేసు ప్రభు ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇది యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మాటలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం మన సొంత రక్షకుడిగా అంగీకరించామో వెంటనే యేసుక్రీస్తు ప్రభు మనకి బహుమానాలుగా కొన్ని శ్రమలు ఇస్తాడు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరకాటాలు, కొన్ని శోధనల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువులో ఇంకా స్థిరపడి ప్రార్థనలో, విశ్వాసంలో, ప్రేమలో వేరుపారి ఆ శ్రమలను, ఆ ఇరుకుల్ని, ఇబ్బందుల్ని మనం జయిస్తాం. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనవి, అవి శాశ్వతమైనటువంటి కావు. శ్రమ ఎప్పుడూ కూడా తాత్కాలికమైనదే, కానీ దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవము ఎప్పుడూ కూడా శాశ్వతమైనది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా కొన్ని శ్రమలు రావచ్చు. కానీ శ్రమలకు భయపడకుండా ఆ శ్రమలలోనే స్థిరంగా ఉండి ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ లోకంలో మనకి తప్పకుండా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని చెప్పేటటువంటి నేను కూడా కొన్ని శ్రమలు నేను అనుభవించాను. ఉద్యోగం చేస్తూ సేవ చేయి అని ప్రభువు నాతో మాట్లాడారు. ఆ సమయంలో నేను అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలామంది మీకు ఉద్యోగం రాదు, మీరు మీ యొక్క దర్శనాన్ని ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి అని అన్నారు. కొన్నిసార్లు శ్రమలు అన్యుల ద్వారా కాకుండా విశ్వాసుల ద్వారా కూడా వస్తూ ఉంటాయి, మనకి కుటుంబీకుల ద్వారా కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఖాతరు చేయకుండా యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణలో స్థిరంగా ఉండి ఆ శ్రమలు మనకు ఎక్కువై కొద్దీ కూడా ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క దర్శనాన్ని మనం నిజం చేసుకోవాలి. ఆ తర్వాత ఆశ్చర్యకర రీతిగా యేసు ప్రభు నాకు ఉద్యోగాన్ని ఇచ్చి ఈ రోజున దేవుని మాటలు చెప్పడానికి
ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. నా ఇహ సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తం ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవసరమైతే నేనే ఇతరులకు సహాయం చేయడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువుని ఒకవేళ సొంత రక్షకుడిగా అంగీకరించి శ్రమల్లో ఉన్నట్లయితే ప్రభువు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆ శ్రమలలో నిలిచి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి నీ విశ్వాసాన్ని బలపరుచుకుని ముందు కొనసాగించినట్లయితే ప్రభువు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనిటువంటి వారు. చాలామంది వాక్యాన్ని వింటారు, సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు అబ్బా ఈ వాక్యం చాలా బాగుంది అని తమ యొక్క జీవితానికి అన్వయించుకుని వాక్య ప్రకారంగా జీవిద్దాం, రక్షించబడి రక్షణలో కొనసాగుదాం అని అనుకుంటారు. కానీ కొన్ని ఐహిక విచారాల చేత ధనభోగాల చేత వాళ్ళ యొక్క హృదయం నింపబడి వాక్యం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా స్థిరంగా ఉండకుండా సైతాను ఎత్తుకొని పోతూ ఉంటాడు. పాపం ఎప్పుడూ కూడా తీయగా ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టకుండా చేయాలని చెప్పి సైతాను పరిపరి విధాలుగా చాలా కుట్రలు మన మీద పన్నుతూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడు అంటే గర్జించు సింహము, ఎవరిని మింగుదునా అని అటు ఇటు తిరిగేటటువంటి వాడు. కాబట్టి ఎవరు రక్షించబడతారు? రక్షణ పొందకుండా వాళ్ళని మింగేయాలి, వాళ్ళ రక్షణ నుంచి తొలగించాలి అని చెప్పి రకరకాల ఐహిక విచారాలు మన హృదయంలో వాడు మనకి క్రియేట్ చేసి, అనుమానాలు క్రియేట్ చేసి రక్షణ పొందకుండా, ఒకవేళ రక్షణ పొందినప్పటికి కూడా రక్షణ నుంచి తప్పిపోవడానికి, రక్షణ నుంచి తప్పించబడడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, రకరకాల కుయుక్తులు వాడు పన్నుతూ ఉంటాడు. అటువంటి సమయంలో ఇది సైతానిక కుట్ర, ఇది అపవాదిక మోసము అని మనం గ్రహించి వాక్యంలో మనం స్థిరంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మహారక్షణలో ముందుకు కొనసాగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు రక్షణ పొందకుండా ఎన్నెన్నో ఆటంకాలు గురించి యేసు ప్రభు మనతో మాట్లాడాడు. ఒకవేళ మీరు నేను కూడా రక్షణ పొందకుండా ఉండడానికి డబ్బు కారణం కావచ్చు, మతం కారణం కావచ్చు, లేదా ఈ ఐహిక సంబంధమైనటువంటి విచారాలు ఏమైనా సరే కావచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవని, అశాశ్వతమైనటువంటివని, శాశ్వతమైనది యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి నిత్యజీవం అని చెప్పి గ్రహించి, అటువంటి గ్రహింపు కలిగి మనం రక్షణ పొందాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభువా రక్షణ దయచేయండి తండ్రి. తన సొంత రక్షకుడిగా అంగీకరించేటటువంటి అనుభవం దయచేయండి ప్రభువా. రక్షణ పొందకుండా సైతాను అనేకమైన ఆటంకాలు, అనుమానాలు మనసులో క్రియేట్ చేస్తున్నాడు ప్రభువా. ఆ అనుమానాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాను తండ్రి. నేను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ మార్గంలోకి రావడానికి మీ ఆత్మ సహాయము వారికి అనుగ్రహించుమని
యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.